వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జయప్రకాష్ సోమల. అన్నమయ్య జిల్లా సోమల మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 19వ తేదీన సోమల నుండి పెద్దపరిపల్లి మార్గంలో రాంపల్లి వద్ద రాంపల్లికి చెందిన రామ్ చరణ్ అనే వ్యక్తిని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్ చరణ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వారం రోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడి బుధవారం మధ్యాహ్నం ఆయన మృతి చెందాడు. రామ్ చరణ్ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు న్యాయం చేయాలి అని చెప్పగా అప్పటి నుంచి బుధవారం రాత్రి వరకు స్థానిక పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లభించకపోవడంతో రామ్ చరణ్ కుటుంబ సభ్యులు అతని మృతదేహంతో పాటు పుంగనూరు తిరుపతి రహదారిపై ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. దీని గురించి రామ్ చరణ్ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోగా మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి లేమని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. దీని గురించి రామ్ చరణ్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్, నా పేరు లహరి. నేను సోమల మండలం నుంచి మాట్లాడుతున్నాను. మాది రాంపల్లి గ్రామం. మా అన్న రామ్ చరణ్ 19వ తేదీ 5వ నెల 2026 సంవత్సరము మా అన్న పనికి పోయి వస్తున్నాగా నందిపేట రోడ్ పైన వెనకాల టాటా వేసి ఫుల్లుగా తాగి వచ్చి మా అన్నని గుద్దేసింది సార్. పేద కుటుంబం సార్ మాది. మేము హాస్పిటల్కి సదును కేసుకెళ్తే సదును నుంచి తిరుపతికి వేసుకొని వెళ్ళమన్నారు. తిరుపతి నుంచి 4-5 హాస్పిటల్ మార్చి లాస్ట్లో రమాదేవి హాస్పిటల్కి వేసుకొని వెళ్ళాం సార్ మేము మా అన్నని. ఈరోజు 28, 27, 2:30 చనిపోయినారు సార్ మా అన్న. 6 గంటల 10 నిమిషాలకి సోమల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాం మేము. 6 గంటలకు వస్తే ఇప్పుడు 28, 5వ నెల 2026 ఇంతవరకు మా అన్నకు న్యాయం జరగలేదు సార్ ఈ పోలీస్ స్టేషన్లో. మా అబ్బాయి పేరు రామ్ చరణ్, మా ఇంటి ఆయన పేరు రమేష్, నా పేరు శ్రీదేవి, మాది రాంపల్లి. 2 అమ్మాయిలు నాకు. మా అబ్బాయి కూలి పని వస్తుండగా ఒక అతను వచ్చి తాగేసి ఉద్దేశిండు. ఆడేమి పడతానే కోమాలోకి పోయిండు. సదింకి వేసుకోపోయినా అట్లే తిరుపతికి తీసుకొనిపోయినాము. 3-4 హాస్పిటల్ తిరిగినాము. వాళ్ళు పోలీసులు వచ్చి కేసు పెడితే కూడా తెల్లారుకుందికి తీసుకెళ్ళిపోయిండ్రు. మేము వచ్చే లోపలే అడిగితే పోయినా మాకు తెలియదు ఇట్లా అట్లా అంటుండ్రు. వీళ్ళు మేము రాసిచ్చింది కాక వేరేది వాళ్ళ మనసు వాళ్ళు ఏది చెప్తే అదే రాయాలంట. యాది మా తమ్ముని దగ్గరనే రాపిచ్చిండ్రు. హాస్పిటల్కి మాకు ఎంత ఖర్చు అయినా కూడా కానీ వాళ్ళు ఇంతవరకు మాకు ఇది చేయలేదు, న్యాయం చేయలేదు మా బిడ్డకి. గుద్దేసినాడు ఏం చేసుకుంటాను సవాల్ తోలిపి అడిపి కూర్చున్నాడు. పోలీసు వాళ్ళు వాళ్ళకి సాయం చేస్తున్నారు, మాకేం న్యాయం చేయలేదు. నేను 7 గంటల నుంచి వచ్చి ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. మా అబ్బాయి ఉదారకుండా మాకేమన్నా సాయం చేయాల. గవర్నమెంట్ ఏం న్యాయం చేసినా మాకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి పైకి లేము.